రాకాలోకంకి స్వాగతం. చరిత్ర చాలా క్రూరమైనది. ఎందుకంటే దాన్ని ఎంత పాతరేసినా అది ఎప్పుడో ఒకప్పుడు బయటకు వస్తుంది, వాస్తవాల్ని బయటకు తీసుకొస్తుంది. బయటకు తీసుకొచ్చిన తరువాత ఇన్నాళ్ళు చరిత్రను భూస్థాపితం చేశామని భావించిన వాళ్లకు తమ సిగ్గును కప్పుకోవడానికి కనీసం సిగ్గు బిళ్ళ కూడా దొరకని పరిస్థితి. వామపక్ష నాయకులు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, కానీ బెంగాలులో దాదాపు 3 దశాబ్దాల పాటు వాళ్ళ నిరంకుశ పరిపాలన ఏదైతే జరిగిందో ఆ పరిపాలనలో కనీ విని ఎరుగని అత్యాచారాలు జరిగాయి. ఎంతమందిని చంపేశారో దానికి లెక్కలు లేవు. ఒకానొక దశలో కేరళ కమ్యూనిస్టులు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను హత్య చేస్తున్నప్పుడు, రక్తపాతం జరుగుతున్నప్పుడు కేరళలోని ఒక సుప్రసిద్ధ కమ్యూనిస్టు నాయకుడు చెప్పింది ఏంటంటే, అసలు చంపడం ఎలాగో, ప్రత్యర్థుల్ని ఖతం చేయడం ఎలాగో బెంగాల్ నుంచి నేర్చుకోవాలి. అసలు రక్తం ఉండదు, ఎక్కడ అరుపులు కేకలు ఉండవు, పని జరిగిపోతుంది, మనిషి మాయమైపోతాడు. బెంగాల్ కమ్యూనిస్టుల నుంచి హత్య చేసే కళను నేర్చుకోవాలి అని చెప్పి కేరళకు చెందినటువంటి కమ్యూనిస్ట్ అన్నాడట. అయితే ఇందాక చెప్పుకున్నట్టు చరిత్ర క్రూరమైనది. చాలా రోజుల తరువాతైనా నిజాలు బయటకు వస్తాయి. నవంబర్ 30వ తారీఖు అంటే గత నెల, ఇంకా వారం కూడా జరగలేదు, గత నెల నార్త్ 24 పరగణ జిల్లాలో ఉన్నటువంటి అశోక్ నగర్ గ్రామంలో ఒక ఇంటికి సంబంధించి పాత ఇంటిని కూల్చేసి కొత్త ఇంటిని కట్టేందుకు తవ్వకాలు జరుగుతుంటే హఠాత్తుగా ఒక పుర్రె బయటపడింది. ఆ పుర్రె చూస్తే బాగా నాశనమైపోయింది, దెబ్బతిని ఉంది, గాయాల మార్కులు కనిపిస్తున్నాయి. మరికొంచెం తవ్వేటప్పటికీ ఇంకొక పుర్రె దొరికింది. దాంతో పనిచేస్తున్నటువంటి కార్మికులు భయాందోళనకు లోనయ్యారు. ఆ చుట్టుపక్కల ఇరుగు పొరుగుకి వార్త పాకింది. పోలీసులు వచ్చారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని కార్డన్ ఆఫ్ చేసేసి మొత్తం కంచె కట్టేసేసి ఇంకెవరూ రాకుండా చేశారు. ఆ తరువాత తవ్వకాలు మొదలుపెట్టేటప్పటికీ దాదాపు 6-7 పుర్రెలు దొరికినాయి. ఈ 6-7 పుర్రెలు ఒక ఇంటి కింద ఉన్నాయి. ఆ ఇల్లు ఎవరిది? ఆ ఇల్లు బిజాన్ ముఖర్జీ అనేటటువంటి వ్యక్తిది. బిజాన్ ముఖర్జీ ఎవరు? బిజాన్ ముఖర్జీ ఎవరో తెలుసుకోవాలంటే 2011కు ముందు కమ్యూనిస్టులు బెంగాల్ని పరిపాలిస్తున్నప్పటి చరిత్రలోకి వెళ్ళాలి. బిజాన్ ముఖర్జీ అత్యంత క్రూరుడైనటువంటి కమ్యూనిస్టు నేతగా పేరొందినవాడు. ఆర్ఎస్ఎస్ కావచ్చు, తృణమూల్ కాంగ్రెస్ కావచ్చును, రాజకీయ ప్రత్యర్థుల్ని చంపి తన ఇంటి కింద పాతేసేవాడు. ఆయన చనిపోయాడు 2013లో. ఆ తరువాత ఆయన ఆస్తిని పంచుకోవడం మొదలుపెట్టారు. అన్నదమ్ముల్లో ఆస్తి వచ్చింది. ఈ భాగము ఆశీష్ ముఖర్జీ అనే వ్యక్తికి వచ్చింది. పెద్ద ఇల్లు కట్టుకుందామని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో ఇది బయటపడింది. ఈ శవాలు బయటపడ్డాయి, అంటే కంకాళాలు, పుర్రెలు బయటపడ్డాయి. ఇవి ఎవరివి? ఎవరిని ఆయన చంపించి ఉంటాడు? తన ఇంటి కింద ఎలా పాతి పెట్టించి ఉంటాడు? అంటే పుర్రెలతో సావాసం చేసేంత క్రూరుడు అన్నమాట ఆయన. మామూలుగా ఎవరైనా తవ్వితే చంపితే దూరాన్ని ఎక్కడో పాతి పెడతారు. ఈయన తన ఇంట్లోనే పాతి పెట్టుకుని ఉన్నాడు అన్న విషయం బయటపడింది. అంటే 24 పరగణాలో బిజాన్ ముఖర్జీ యొక్క నిరంకుశత్వపు, రక్తపాతపు, దౌర్జన్యాల కథలను ఇప్పటికీ చెప్పుకుంటారు. సరిగ్గా అదే రకంగా నిరంజన్ గోస్వామి అనేటటువంటి ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఆస్తుల్లో కూడాను 2002 తాలూకు ఆస్తులు తవ్వుతుంటే పుర్రెలు బయటపడుతున్నాయి. దానికన్నా ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయం ఏంటంటే, సుశాంత్ ఘోష్ అనేటటువంటి కమ్యూనిస్టు నాయకుడు ఉన్నాడు. అతను 2013లో చనిపోయాడు. 2011లో తృణమూల్ ప్రభుత్వం వచ్చింది. ఆయన ఇంట్లో తవ్వకాలు జరుపుతుంటే పుర్రెలు బయటపడ్డాయి. 1-2 కాదు, అనేక పుర్రెలు బయటపడ్డాయి. దీంతో శ్యామలాచార్య అని ప్రస్తుతము అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇది మా తండ్రి గారి పుర్రె ఉంటుంది. ఇందులో ఒక పుర్రె మా తండ్రి గారిది. ఎందుకంటే మా తండ్రి గారిని 2002 ప్రాంతంలో కమ్యూనిస్టులు చంపేసి పాతేశారు. ఎక్కడ పాతేశారు తెలియలేదు, శవం ఆచూకీ దొరకలేదు. ఇది మా తండ్రిది అయి ఉంటుంది అని చెప్పి అన్న తరువాత తండ్రి పేరు జయ ఆచార్య. ఆయన పేరు ఎప్పుడైతే దొరికిందో ఆ తర్వాత ఈ పుర్రెకి సంబంధించి ఫోరెన్సిక్ టెస్టులు జరిగాయి. ఫోరెన్సిక్ టెస్టులు జరిగితే ఆ దొరికిన 5-6 పుర్రెల్లో ఒక పుర్రె శ్యామలాచార్య తండ్రిది.
అంటే చంపి శవం కూడా దొరకకుండా చేయటంలో కమ్యూనిస్టులు ఎంత సిద్ధాస్తులో చూడండి. కమ్యూనిస్టుల పరిపాలన పోయి దాదాపు ఇప్పుడు 15-20 సంవత్సరాలైన తరువాత 2011లో, అంటే ఇప్పటికి దాదాపు 14-15 సంవత్సరాల తరువాత వాళ్ళ పాపాల పుర్రెలు బయటపడుతున్నాయి, పాపాల చిట్టాలు లెక్కలోకి వస్తున్నాయి. ప్రజలకు కమ్యూనిస్టులు పశ్చిమ బెంగాల్లో తమ మోడల్ పరిపాలనని ఎలా చేశారో తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పని